ఓం నమ శివాయ. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి అంటే దసరా రోజు 2020 దసరా రోజు నేను స్టార్ట్ చేయటం జరిగింది. ఈరోజు దసరా. సో ఇవాళకి 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. అందరికీ కూడా దుర్గామాత ఆశీస్సులతో దసరా శుభాకాంక్షలు. సో కాబట్టి అందరూ హిందువులందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి అనేసి కోరుకుంటున్నాను ఆ దుర్గామాతని. సో ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, బాగుంటుంది. అయితే ఈ 5 ఇయర్స్లో నేను చాలా ఇష్యూస్ మీద, చాలా వీటి మీద చెప్పడం జరిగింది. పొలిటికల్గా ఎక్కువగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జనరల్ ఇష్యూస్ ఏవైతే మనకి సొసైటీలో జరుగుతూ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని చెప్పడం కూడా చాలా జరిగింది. అయితే ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ అనేది నా ఒక్క వీడియో చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్ కామెంటు అనేది పెట్టలేదు. సో కాబట్టి నేను చెప్తున్నవన్నీ కూడా నిజాలు. ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈయన ఆలోచన బాగుంది అని చెప్పననే ఒక ఆలోచనతోటి మీరు ఉండొచ్చు. అది మీ మంచితనము. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా నిజాలే కాబట్టి ప్రజలకి లేదు చూస్తున్న వాళ్ళకి తెలుసుకొని, చూసి ఎంతో కొంత నేర్చుకొని వాళ్ళు జాగ్రత్త పడతారు అని చెప్పననే దాని మీదే నేను ఈ వీడియోలు చేస్తుంది. దీంట్లో 2 ఛానల్స్ ఉన్నాయి నాది. ఒకటి కామన్ మ్యాన్ పవర్ అనేది, 2 వచ్చేసి నా పర్సనల్ ఈమెయిల్ ఐడి మీద ఇంకోటి ఉంది. సో నాకేదో సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది కాలేదు, లేకపోతే ప్రతి వీడియోని 100 మంది 150 మంది చూస్తున్నారు, మ్యాక్సిమం 200 మంది చూస్తున్నారు ఇది అనేసి నేను ఏ రోజు ఫీల్ కాలేదు. అట్లా అని చెప్పననేసి యూట్యూబ్ నుంచి నాకేవి డబ్బులు కూడా ఏం రావట్లేదు, ఇంకా వస్తాయి అనేసి కూడా నేను అనుకోవట్లేదు. డబ్బుల కోసం చేస్తున్నది కాదు, ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. సో ఇదొకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో 5 ఏళ్ల నుంచి మీరు నా వీడియోలు చూస్తున్న వాళ్ళు, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 1960 మంది నా పర్సనల్ పేరు మీద ఉన్నదనుకున్నారు. కామన్ మ్యాన్ పవర్ అని చెప్పననే దానికి 423 మంది ఉన్నారు. సో దాని గురించి అని చెప్పననేసి నేను ఏ రోజు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. నాకు లైకులు రావట్లేదు, కామెంట్లు రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఇంకోటి అనేది ఉన్నవాళ్ళు చాలు చూస్తున్నారు, ఎంతో కొంత తెలుసుకుంటున్నారు, చాలదు నాకు. సో ఇంకా అసలు విషయానికి వచ్చాము అని చెప్పనంటే, మన దేశంలో రాజకీయ నాయకులకి ఉన్నన్ని ఆప్షన్స్ ప్రజలకి దాంట్లో 1% కూడా లేవు. రాజకీయ నాయకులకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే, ఒక పార్టీ పెట్టడము, ఆ పార్టీని గెలిపించుకోవటము, గెలిచిన తర్వాత అవకాశం ఉంది అని చెప్పనంటే మినిస్టర్ అవ్వటము, లేదు నిలబడ్డ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఆ పార్టీ గవర్నమెంట్ రూలింగ్లోకి రాలేదు, ఇంకో పార్టీ వచ్చింది అంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంప్ అయిపోవటము, ఆ తర్వాత వచ్చేసి జంప్ అయిన తర్వాత ఆ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయటము, ఇంకోటి దాని మీద స్కాములు చేయటము, ప్రాజెక్టులు తీసుకోవటము, బిజినెస్లు చేసుకోవటము, ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు డబ్బు వస్తుంది, పవర్ చేతిలో ఉంటుంది, ఆడింది ఆట పాడింది పాట. సో ఈ రకంగా ఉంటాయి. లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. రాయల్ లైఫ్, ఎక్కడికి వెళ్ళినా కానీ లగ్జరీ లైఫ్, 5 స్టార్ హోటళ్ళు, ఫారెన్ స్కాచ్లు, లేకపోతే అమ్మాయిలు, ఇంకోటి ఇవన్నీ తెలిసినవే. సో అన్ని రకాల సుఖాలు వాళ్ళకు ఉంటాయి. సో దాంతోపాటు పేరు వస్తుంది. అది మంచి పేరా చెడ్డ పేరా అనేది ఆ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఆ గవర్నమెంట్ కానీ
చేసినటువంటి పనులను బేస్ చేసుకొని ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఇది సరిపోదు అని చెప్పని అన్నట్టుగా మనకి ఎగ్జిస్టింగ్ పార్టీలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది పెట్టి 10 సంవత్సరాలు రూలింగ్లో ఉన్న పార్టీ కావచ్చు, 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్న పార్టీ కావచ్చు, లేదు 55 సంవత్సరాల నుంచి దేశాన్ని పాలించిన పార్టీ కావచ్చు, లేదు మనకు వచ్చిన ఈ స్వతంత్రం వచ్చిన ఈ 79 సంవత్సరాలలో మిగతా పార్టీలు ఏవైతే పాలించినాయో, లేదు ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైనా కావచ్చు, అది స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, ఇవి సరిపోవు అని చెప్పని అన్నట్టు వంశపారంపర్యంగా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఎగ్జిస్టింగ్ పార్టీలో ఉండటము, తండ్రిది లేదు తాతలది లేకపోతే మామలది లేకపోతే ఇంకోళ్ళది పేరు చెప్పుకోవటము, దాని మీద ఓట్లు అడుక్కోవటము, మంత్రులు కావటము, ఇంకోటి కావటము, ఇవన్నీ ఏమన్నా తేడా వచ్చింది దోచుకున్న డబ్బు పంచుకోవటంలో ఇంకో దగ్గర అని చెప్పనంటే కనుక మళ్ళీ వాళ్ళ కుటుంబంలోంచే ఇంకో మనిషి రావటం బయటికి, ఇంకో కొత్త పార్టీ పెట్టడము. సో దోచుకున్నది అక్కడ సరిపోలేదు, మళ్ళీ ఇంకొంచెం ఇంకేమన్నా మిగిలింది ఏది ఉంటుంది? కొత్త ఐడియాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త స్కీమ్లు, కొత్త స్కామ్లు అన్నీ చేసి ఇంకా ఉన్నది కూడా ఊట్ చేసుకోవాలా. ప్రజల్ని టోటల్గా గుడి దగ్గర బిచ్చగాళ్ళని కూర్చోబెట్టినట్టుగా మన ముందు, మన ఆఫీస్ ముందు లేదు ఇంకో దగ్గర అనేది కూర్చోబెట్టి వాళ్ళని అడుక్కుండేటట్టు చేయాలి. ఇది శాడిజము అనేది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళకున్న శాడిజం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కడు నా దగ్గరికి రావాలి, చేతులు కట్టుకొని కూర్చోవాలి, దండాలు పెట్టాలి, కాళ్ళు మొక్కాలి, ఎక్సెట్రా అనేది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. దీనివల్ల ఏమన్నా పబ్లిక్కి, ప్రజలకి ఒక్క పైసా అన్న ఉపయోగం ఉంటుందా? కొత్త పార్టీ పెట్టినా లేదు ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో ఒక కుటుంబ సభ్యులు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బయటకు వచ్చేసి ఇంకో పార్టీ పెట్టారు అని చెప్పనంటే మరి ఏం ఉపయోగం ఉంటుంది ఏంటి అనేది తెలియదు నాకు. సో దీనివల్ల ఏంటి అంటే ప్రజలు బాగా విసిగిపోయి ఉన్నారు 79 సంవత్సరాల నుంచి. ఒకటి గుర్తుపెట్టుకోండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులలో హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా స్వతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళు లేరు. గుర్తుపెట్టుకోండి. మన భారతదేశం మొత్తంలో తీసుకున్నాము అని చెప్పనంటే స్వతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళు లేదు స్వతంత్రం కోసం అనేసి పోరాడిన వాళ్ళు ఉన్నారు అని చెప్పనంటే మిగిలిన వాళ్ళు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పననే దాని మీద మనం తీసుకొని నడవలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, దేశం మొత్తంలో లెక్క పెట్టామంటే 1000 నుంచి 2000 మంది ఉంటారు. అంతకంటే ఎక్కువైతే ఉండరు. ఇది నా ఆలోచన మటుకే, అంతకు మించి ఉండరు. సో కాబట్టి వాళ్ళ కోసము అని చెప్పననేది నెక్స్ట్ జనరేషన్ పిల్లలకిను వీళ్ళకి అని చెప్పననేసి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అప్పుడు జరిగిన దాన్ని, అప్పుడు చేసినటువంటి దీన్ని అదే చెట్టు పేరు చెప్పుకొని ఈ రోజుకి అవే కాయలు అమ్ముకుంటూ ఉన్నాము అని చెప్పనంటే మనం ముందుకెళ్ళటం కష్టం అవుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు ఇంకో కొత్త పార్టీ రావటానికి అనేసి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే తమిళనాడులో ఒక సినిమా యాక్టర్ ఒక కొత్త పార్టీ పెట్టాడు, టీవీకే పార్టీ పేరు. సరే పార్టీ పెట్టాడు లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడదాము. మొన్న రీసెంట్గా కరూర్ అని చెప్పననేటువంటి ఊర్లో, మదురై డిస్ట్రిక్ట్లో ఒక జంక్షన్ మీటింగ్ అంటే రోడ్డు మీద వై జంక్షన్ మీటింగ్ అనో లేకపోతే ఇంకోటనో ఏదో పెట్టి రోడ్ షో చేసి ఇవన్నీ చేసి చేయటానికి అనేసి పర్మిషన్ తీసుకున్నాడు. ఆ లోకల్ గవర్నమెంట్ కావచ్చు, లేదు లోకల్ డిస్ట్రిక్ట్ పోలీస్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, లేదు ఇంకోళ్ళు కావచ్చు, పర్మిషన్ ఇచ్చారు. ఇంతమందికి కావాలి అన్నారు, అంతమందికి ఇచ్చారు. ఆయన టైం కూడా ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు రావాలి, ఈ టైం లోపల రావాలి, ఈ టైం లోపల వెళ్ళిపోవాలి, ఇంకోటి అని చెప్పని అనేసి అన్నారు. అదే ఆయన రావటము అని చెప్పని అనేది బాగా లేట్ అయింది.
సో లేట్ అయినందుకు అని చెప్పననేసి పబ్లిక్ ఎక్కువగా సాయంత్రం అయిపోయేటప్పటికి పబ్లిక్ ఎక్కువగా గుమిగూడటము, పల్లెకెళ్ళిన వాళ్ళు అక్కడ లోకల్‌గా ఉన్న ఫ్యాక్టరీస్‌లో అక్కడ ఇక్కడ అనేసి, సరే సినిమా యాక్టర్ కదా చూద్దాము అని చెప్పననేసి వచ్చుండొచ్చు వాళ్ళు. ఇది మన సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంది. సినిమా వాళ్ళని చూడాలి ఇంకోటి అనేసి. అరే పిచ్చినా కొడకల్లారా, వాళ్ళు కూడా మనుషులేరా, వాళ్ళు కూడా తినేది అన్నమేరా, వాళ్ళు కూడా బాత్రూమ్ పోతారు, దీనికి పోతారు, గాలి పీలుస్తారు, మంచినీళ్ళు తాగుతారు, అన్నం తింటారు, పడుక్కుంటారు, మందు కొడతారు, అమ్మాయిలతో తిరుగుతారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, భార్య పిల్లలు అమ్మ నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు ఇట్లా మనకి ఏ రకంగా అయితే ఒక ఫ్యామిలీ అనేది ఉంటుందో, కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకి అదే రకంగా ఉంటుంది. వాడేం దేవుడు కాదు. ఈ విషయం నేను సంధ్యా థియేటర్ దగ్గర ఒక సినిమా దీని మీద అని చెప్పననేసి ఓ ఆడకూతురు రేవతి అనే అమ్మాయి చనిపోయి వాళ్ళ అబ్బాయి ఇంకా ఈ రోజుకి కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. నేను ఆ టైంలో చెప్పాను. దగ్గర దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. పోయిన సంవత్సరం జనవరిలో అనుకుంటా, 2024 జనవరిలో అనుకుంటా జరిగింది ఇది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే దీంట్లో ఈ విజయ్ అనే అతను ఏదైతే పార్టీ పెట్టి తమిళనాడులో లేటుగా రావటము, దాని మూలంగా 41 మంది చనిపోవటము, దగ్గర దగ్గర 80 నుంచి 100 మంది మధ్యలో ఇంజ్యూర్ అవ్వటము, దెబ్బలు తగలటము, లేదు ఇంకోటి వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటము ఇవన్నీ జరుగుతున్నాయి. 41 మంది చావుకి కారణము 4 రీజన్స్. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ని స్ట్రిక్ట్గా ఫాలో కాకపోవటము, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ లోకల్ పోలీసు వీళ్ళిద్దరు. 3, ఆర్గనైజర్స్ ఆ ఒక రోడ్ షోని లేదు వై జంక్షన్ మీటింగ్ని ఇంకో దాన్ని అని చెప్పననేసి ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలో లేకపోతే ఇంకోళ్ళో ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళది. 4 వచ్చేసి మెయిన్ పర్సన్ విజయ్ చెప్పిన టైం కంటే లేటుగా రావటం. సో ఈ లేటుగా రావటంలో కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటి అని చెప్పనంటే ఈ పిచ్చి నా కొడుకులు జనాలు నన్ను చూడటానికి అని చెప్పననేసి వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వచ్చేదాకా ఎక్కడికి పోరు వీళ్ళు, అంత పిచ్చోళ్ళని చేసి కూర్చోబెడుతున్నారు. ఇది సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంది. నార్త్ ఇండియాలో అంత లేదు. సినిమా యాక్టర్ల వెనకాల ఎవరు అంత పడరు. తెలుగులో కావచ్చు, లేదు తమిళ్లో మరీ ఎక్కువ. ఈ తమిళనాడు వాళ్ళకి ఏంటి అని చెప్పనంటే వాళ్ళది అటు ఇటు కాని జాత అనమాట. ఏంటంటే రామాయణం అప్పుడు శ్రీరాముడు వానరులను తీసుకొని వెళ్ళి అక్కడ రాక్షసుల్ని అందరినీ చంపేసి ఇచ్చేసిన తర్వాత అని చెప్పననేసి అక్కడ మగవాళ్ళు రాక్షసులు అందరూ చనిపోయిన తర్వాత మిగిలిన ఆడవాళ్ళని ఈ వానరులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఈ తమిళియన్స్ అనమాట. సో దీని మీద ఏంటి అంటే ఈ పుట్టిన వాళ్ళు తమిళియన్స్. అది ఎట్లా అంటే వాళ్ళకి కొంత కోతి చేష్టలు ఉంటాయి, కొన్ని రాక్షసుల మనస్తత్వం ఉంటుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎవరి మాట వినరు, చెప్పేది వినరు, వాళ్ళకి తెలియదు, కోతి చేష్టలు ఎక్కువ. సో అటు రాక్షసులకి ఇటు కోతులకి కలిపి పుట్టినటువంటి సంతానము ఆ తమిళియన్స్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఒక పుస్తకంలో చదివాను, ఒక పెద్ద ఆయన రాసింది అది. సో ఇప్పుడు ఈయన పార్టీ పెట్టాడు, ఇప్పుడు ఈయన దీని మీద అని చెప్పననేసి ఆయన్ని అరెస్ట్ చేస్తారా, ఎవరిని, సినిమా యాక్టర్ విజయ్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పననేది క్వశ్చన్ మార్క్. అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు లేదు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంకోళ్ళు అని చెప్పననేసి చెప్తున్నటువంటి విషయం. అరెస్ట్ చేస్తారా చేయరా అని చెప్పననేది అది లోకల్గా ఉన్న గవర్నమెంట్ చూసుకుంటుంది. లోకల్గా ఉన్నటువంటి పోలీసు లేదు ఇంకోళ్ళు అనేది ఆ సెక్షన్స్ ఇంకో దాని మీద అనేసి ఏ రకంగా కేసు వేయాలో ఆ రకంగా కేసు వేస్తారో అది అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకి అనేసి 41 మందికి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చింది. ఇంజూర్ అయిన వాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా ఫ్రీ. అది కాకుండా 1 లక్ష రూపాయలు ఇచ్చింది. అంటే ప్రజల సొమ్ము
ఎవడో చేసిన తప్పుకి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్లోంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వటము అని చెప్పని అనేది ఒకటి. 2, విజయ్ చనిపోయిన వాళ్ళందరికీ కూడా నేను 20 లక్షలు ఇస్తాను, ఇంజూర్ అయ్యి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి 2 లక్షలు ఇస్తాను అని చెప్పని అనేసి అన్నాడు. ఓకే, గుడ్. అది ఆయన సొంత డబ్బులు ఇచ్చుకుంటున్నాడు, దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. సో ఇక్కడ ప్రజల డబ్బుని 41 మందికి 10 లక్షల రూపాయల లెక్కలో 4,10,00,000 ప్లస్ 80 మందికి ₹1,00,000 లెక్కలో 80 లక్షలు. సో దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్మని, ఎవడో చేసిన తప్పుకి ప్రజల సొమ్ముని ఎందుకు గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి? దీనికి పోలీసులు సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేదా? లేదు అని చెప్పనంటే కనుక ఈ సినిమా యాక్టర్లది, రాజకీయ నాయకులు కూడా ఎక్కడ మీటింగ్ అయినా కానీ వాళ్ళు చెప్పిన టైంకి రాకుండా ప్రజల్ని వెయిట్ చేయించి వాళ్ళకి విసుగొచ్చి కొంతమంది వెళ్ళిపోతున్నారు అని చెప్పని అనేది ఆర్గనైజర్స్ ఫోన్ చేసి చెప్తే అప్పుడు బయలుదేరి వస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా లేట్ చేసామంటే ప్రజలు వెళ్ళిపోతారేమో అని చెప్పని అనేసి. సినిమా యాక్టర్లకు ఆ భయం లేదు. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే లేటుగా వచ్చినందుకు అని చెప్పని అనేది ఏమైంది అంటే అక్కడ చిన్నపిల్లలు 17 మంది చనిపోయారు, 9 మంది 10 మంది ఆడవాళ్ళు చనిపోయారు, మిగతా వాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి వస్తాను అన్న మనిషి రాత్రి 7:30 తర్వాత వచ్చినందుకు అనేది వాళ్ళకి తాగటానికి మంచినీళ్ళు లేవు, ఏం తినడానికి అక్కడ ఏం లేవు, షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. కరూర్ అనే ఊర్లో ఈ రష్ చూసి షాప్స్ వాళ్ళే మంచినీళ్ళు లేవు, తినడానికి ఏం లేవు, ఎండ, ఉక్కపోత. తమిళనాడు మొత్తం ఎప్పుడూ ఉక్కపోతే ఉంటుంది. సో దాని మీద అని చెప్పని అనేసి నీరసం వచ్చి వాళ్ళు కింద పడిపోయి ఇదయ్యారు. అదే టైంలో ఇంకేదో జరిగింది ఏవేవో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ వస్తే కానీ మిగతావన్నీ కూడా తెలియదు మనకి. కాకపోతే ఒకటే నేను చెప్పదలుచుకుందల్లా ఒకటే, వాడు సినిమా యాక్టర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, క్రికెట్ ప్లేయర్ కావచ్చు, బిజినెస్ వాళ్ళు కావచ్చు, లేదా ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మనుషులే. పుట్టుక ఒకటే, చావటం ఒకటే, తినటం ఒకటే, బతకటం ఒకటే. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పేదోళ్ళ కంటే వాళ్ళు లగ్జరీగా బతుకుతారు, అంతకుమించి ఇంకేం లేదు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అది ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.